హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మనం ఏంటంటే బెడ్రూమ్లో షెల్ఫ్స్కి కానీ, కిచెన్లో కానీ, నెక్స్ట్ హాల్లో కానీ షెల్ఫ్స్కి వచ్చేసి ఇలాంటి న్యూస్ పేపర్స్ అలా వేసేసి స్టిక్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి మనం షెల్ఫ్ కవర్స్ అంటే వాటర్ ప్రూఫ్ షెల్ఫ్ కవర్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా అంటే క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాటర్ పడ్డా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈవెన్ హ్యాండ్తో రిమూవ్ కూడా చేయవచ్చు. వాటర్ వచ్చేసి నాకు ఇవి చాలా బాగా నచ్చి నేను 20 మీటర్స్ అలా అమెజాన్లో తీసుకున్నా. సో ఫస్ట్ ఏంటంటే నేను బయట డీమార్ట్లో కానీ నెక్స్ట్ A to Z బజార్లో అలా చూసిన వాటి క్వాలిటీ అనేది చాలా లోగా, మళ్ళీ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంది. కాస్ట్ అనేది ఎక్కువనే ఉంది. సో అందుకోసమనే నేను ఒకసారి అమెజాన్లో రివ్యూస్ చూసి నేను ఇది ఆర్డర్ తీసుకున్నా. సో నాకైతే బాగా నచ్చింది. నేను ఆల్రెడీ కిచెన్లో వేసేసిన. కిచెన్ ఒక 10 మీటర్స్ వరకు అక్కడ సరిపోయింది. మిగిలిన 10 మీటర్స్ వచ్చేసి నాకు బెడ్రూమ్లో, నెక్స్ట్ వచ్చేసి హాల్లో, ఇంకో సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి వేరే ఇంకా ఆర్డర్ తీసుకోవాలి. సో మనం న్యూస్ పేపర్స్ వేసినప్పుడు ఏంటంటే డస్ట్ పడ్డప్పుడు తీసేసేయాలి. మళ్ళీ న్యూస్ పేపర్స్ రీయూజ్ చేసుకోరాదు. వాటర్ పడ్డా కూడా అవనేది అంటే పాడైపోతూ ఉంటాయి. అదే ఈ వాటర్ ప్రూఫ్ షెల్ కవర్స్ అయితే మనకు వాటర్ పడ్డా ఎప్పుడన్నా ఇల్లు క్లీన్ చేసినప్పుడు వీటిని నార్మల్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చినాయండి. నేను ఇది 1 మంత్ అలా యూజ్ చేసే మీకు ఈ రివ్యూ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి. థిక్ ఉంది అక్కడ షెల్ఫ్ కవర్స్ వచ్చేసి. ఏంటంటే 5 మీటర్స్ కావాలంటే 5, 10, 15, 20 మీటర్స్ వరకు తీసుకోవాలి. సో మాకు ఇక్కడ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, నెక్స్ట్ ఏంటంటే మాకు కిచెన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, షెల్ఫ్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు 20 మీటర్స్ సరిపోతుంది అనిపించి నేను 20 మీటర్స్ తీసుకున్నా. సో మళ్ళీ ఏంటంటే ఒక 5 మీటర్స్కి వచ్చేసి 349 అలా చేంజ్ ఉంది, 300 ఎబో ఉంది. అదే 20 మీటర్స్కి వచ్చేసి 999 ఉంది. ఇప్పుడు వచ్చేసి దాని కాస్ట్ 945 రూపీస్ ఉంది. సో నేను అందుకోసమనే 20 మీటర్స్ అలా తీసుకున్నా. సో మీకైతే ఒక షెల్ఫ్ చూపిస్తున్నా. ఇక్కడ ఏంటంటే నేను షెల్ఫ్ అంతా క్లీన్ చేసిన. డెటాల్ వాటర్లో ఒక కాటన్ క్లాత్ అలా డిప్ చేసేసి మొత్తం చేసుకున్నా. దీనివల్ల ఏంటంటే మనకి బట్టల దగ్గరికి కాక్రోచెస్ కానీ, నెక్స్ట్ ఏంటంటే మనకు చిన్న చిన్న ఈగలు కానీ, దోమలు కానీ ఏం రాకుండా మనకు షెల్ఫ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈవెన్ నేను కిచెన్లో అయినా నెక్స్ట్ బెడ్రూమ్లో అయినా డెటాల్ వాటర్ తోటే క్లీన్ చేస్తా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కర్టెన్గా అనిపిస్తుంది కదా, దానికి ఏంటంటే డెటాల్లో కొంచెం వాటర్ అలా వేసి స్ప్రే చేస్తూ ఉంటా. దీనివల్ల ఎక్కువ దోమలు అనేటివి రాకుండా కూడా ఉంటాయి. లేదంటే కర్పూరం వాటర్ అలా వేసేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ వచ్చేసి నేను షెల్ఫ్ కవర్స్ అయితే కట్ చేసుకున్నా. ఆల్రెడీ కిచెన్లో కట్ చేసుకున్నాయి 2 అలా ఉంటే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకొని వేసుకుంటున్నా. సో మన కిచెన్లో లుక్, నెక్స్ట్ బెడ్రూమ్లో లుక్ అనేది కూడా చాలా బాగుంటుందండి. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ షెల్ఫ్ కవర్స్ బాగా నచ్చినాయి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా థిక్గా ఉన్నాయి. మనం నియర్గా ఒక 15 to 20 ఇయర్స్ వరకు అవి ఎట్లా పాడుగావు, వాటర్ ప్రూఫ్ కాబట్టి. సో మనీ పెట్టినందుకు ఖచ్చితంగా ఇవి చాలా ఇయర్స్ అయితే వస్తాయి. నేనైతే ఇక్కడ ఎంత కావాలో అంత కట్ చేసుకుంటున్నా. సో వేసేసుకొని మనం ఒకవేళ మీకు ఎటు కదలకుండా ఉండాలి అనుకుంటే మీకు ప్లాస్టర్ ఉంటుంది కదా, వైట్ ప్లాస్టర్ అలా స్టిక్ చేసేసుకోవచ్చు. సో నేను న్యూస్ పేపర్స్ వేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఆ ప్లాస్టర్ అయితే స్టిక్ చేసేదాన్ని, ఎందుకంటే న్యూస్ పేపర్ కాబట్టి. సో దీనికి అలా వేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ క్లాత్ పెడితే అలానే స్టిఫ్గా ఉండిపోయింది. సో మీకైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను క్లాత్స్ అన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. ఎక్కువ ఉంది మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకున్నా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.